ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు పిల్లి అడ్డొస్తే చాలు అపశకునమని ఇంట్లోకి వెళ్లి కాసేపు కూర్చొని కాని మనం బయలుదేరాం. ఇక పొద్దునే నిద్ర లేవగానే పిల్లి కంట పడిందంటే ఆ రోజంతా మనసులో మెరమెరా ఉంటుంది. కానీ ఫారెన్లో మాత్రం పిల్లికి రెడ్ కార్పెట్ వేస్తారు. చాలా దేశాల్లో పిల్లి పెంపుడు జంతువు. దీనికుండే రాచ మర్యాదలు అన్నీ ఇన్ని కావు. షాంపూతో స్నానం, వెంట పెట్టుకుని వెళ్లి షాపింగ్లు, ఇలా విదేశాల్లో పిల్లికుండే క్రేజ్ అంతా ఇంతా కాదు. దీంతో ఓ ఆఫీస్లో బాస్ ఏకంగా పిల్లులనే ఎంప్లాయీస్ గా పెట్టుకున్నాడంట. అవేం చేయకపోయినా వాటికి స్పెషల్ డెసిగ్నేషన్, స్పెషల్ క్యాబిన్లు పెట్టాడంట. అవి కూడా ఫుల్ టైం ఉద్యోగులే. మరి ఆ ఆఫీస్ ఎక్కడుంది? పిల్లులు ఏం పని చేస్తున్నాయి? వాటికిస్తున్న జీతం ఎంత? ఇవన్నీ వినడానికి వింతగానే ఉన్నా తెలుసుకోవాలనుకుంటే మాత్రం జపాన్లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీపై ఓ లుక్ వేయాల్సిందే. ఆఫీస్లో పిల్లులు ఎంప్లాయీలు వినడానికి కొత్తగానే ఉన్నా జపాన్లో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ దీన్ని నిజం చేసింది. అయితే దీనికంటే ముందు జపానీయుల పిల్లలకున్న అనుబంధం గురించి ముందు తెలుసుకోవాలి. పిల్లులను అమితంగా ఇష్టపడే దేశం జపాన్. ఆ దేశంలో పిల్లుల కోసం క్యాట్ కెఫేలు, పిల్లులతో కలిసి ఉండడానికి అనుమతించే హోటళ్లు కామన్ గా కనిపిస్తుంటాయి. పిల్లుల్ని అదృష్ట దేవతలుగా, సంరక్షకులుగా జపానీయులు భావిస్తారు. దీంతో వాళ్ల సంస్కృతిలో పిల్లులు కూడా ఒక భాగం. అయితే వీటన్నింటికంటే అడుగు ముందుకేసి పిల్లులకు ఉద్యోగాలిచ్చి పెంచి పోషిస్తుంది క్యూనోట్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ. ఇక ఉద్యోగుల నెలకొన్న టెన్షన్ను మటుమాయించేయడమే వీటి జాబ్. ఉద్యోగులకు జీవితంలో సగభాగం ఆఫీసుల్లోనే గడిచిపోతోంది. ఇక నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగులపై ఉండే ప్రెషర్ అంతా ఇంట కాదు. ఈ ఒత్తిడికి చెక్ పెట్టడానికి పెట్స్తో ఫ్రెండ్లీగా ఉంటే అలసట పోతుందనేది సైకాలజీని అమల్లో పెట్టాడు క్యూనోట్ సంస్థ అధ్యక్షుడు నొబయుకి తురుతా. వెబ్ డిజైనింగ్తో పాటు యాప్స్ను అభివృద్ధి చేసే సంస్థ క్యూనోట్. టోక్యోలో సుగినామి వార్డులో క్యూనోట్ ఉంది. ఆఫీసుల్లో పెట్స్ను అనుమతిస్తే అక్కడి వాతావరణం పూర్తిగా మారిపోతుందనే అభిప్రాయం గత కొంతకాలంగా చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో దాన్ని ఆచరణలో తీసుకొని వచ్చాడు నొబుయుకి తురుతా. దీంతో 4 అంతస్తుల క్యూనోట్ ఆఫీస్ క్యాట్ భవనంగా మారిపోయింది. ఈ సంస్థలో ఉద్యోగులు 50 లోపే ఉంటే పిల్లులు మాత్రం 11 ఉన్నాయి. క్యూనోట్లో ఇవన్నీ కూడా ఫుల్ టైం ఉద్యోగులే. వీటన్నిటిలో పెద్దది పుతాబా. ఈ పిల్లి వయస్సు అక్షరాల 20 ఏళ్లు. అక్కడున్న పిల్లుల్లో 6 పిల్లులు పుతాబాకి పుట్టినవే. మిగతా పిల్లుల్లో ఒకదాన్ని రోడ్డు ప్రమాదంలో సంరక్షించారు. క్యాట్ కెఫే నుంచి ఓ పిల్లిని దత్త తీసుకున్నారు. మరొకటి వీధి పిల్లి. మిగతా పిల్లులు కొందరు ఉద్యోగులవి. అయితే ఉద్యోగులందరిలోకి సీనియర్ పుతాబాని. దాన్ని ఓ సూఫీ రెస్టారెంట్ నుంచి దత్త తీసుకున్నారు తురుతా. ఈ పిల్లుల్లో 8 ఆఫీస్లోనే నివసిస్తాయి. మిగతావి సాయంత్రం కాగానే అవి తమ యజమానులతో పాటు ఇళ్లకి వెళ్లిపోతాయి. ఇక తురుతా పెట్ లవర్ కాబట్టి అతని సంస్థలో పనిచేసే వాళ్ళందరూ కూడా పెట్స్ ప్రియులే. ఆ కంపెనీలో చేరాలనుకునే వాళ్ళకి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం కూడా అదే. ఇక పిల్లుల అవసరాలకు తగ్గట్టుగా క్యూనోట్ ఆఫీస్ భవనం నిర్మాణం చేయడం జరిగింది. గోడలకు వాల్ పేపర్లకు బదులుగా దళసరి పెయింట్ ను వేశారు. పిల్లులు గోళ్లతో గిరిన గోడలు చెడిపోవు. ఇంకో విచిత్రం ఏమిటంటే 2 అంతస్తుల క్యూనోట్ భవనంలో 12 క్యాట్ టాయిలెట్లను ఏర్పాటు చేయడం, అవి సాఫీగా నడుచుకుంటూ వెళ్లేందుకు దారులు ఏర్పరిచారు. పిల్లులకు హాని కలిగించే వస్తువులను ఎప్పటికప్పుడు ఉద్యోగులు తొలగిస్తూ జాగ్రత్త పడతారు. పిల్లుల సంరక్షణలో ఆ ఆఫీసులో పనిచేసే ప్రతి ఒక్కరూ పాలు పంచుకుంటారు. పిల్లులు అటు ఇటు తిరుగుతూ డెస్క్ దగ్గరికి వచ్చినా ఎవ్వరు చిరాకు పడకుండా వాటితో సరదాగా గడుపుతారు. ఉద్యోగ పిల్లులు మ్యావ్ మ్యావ్ అంటూ ఆఫీస్ అంతా కలిగి తిరుగుతుంటాయి. దీంతో క్యూనోట్ కంపెనీ మంచి లాభాలు నడుస్తుందని, ఈ కంపెనీకి ఉద్యోగ దరఖాస్తులు కూడా పెరుగుతున్నాయని బాస్ నొబయుకి తురుతా చెబుతున్నారు. అదృష్టం, సంతోషం అన్నీ కూడా పిల్లులే తీసుకొని వస్తున్నాయని ఆయన ఉప్పొంగిపోతున్నారు. చూశారు కదండి, ఎలాంటి జీతం ఇవ్వకుండా ఓన్లీ ఫెసిలిటీస్ కల్పించి పిల్లులతో ఈ సంస్థ సీఈఓ ఎంత పని చేయించుకుంటున్నాడో.